నువ్వు నీ కళ్ళతో చూసావా? కళ్ళు చెదిరిపోయేలా ఉంది వర్మ. మైండ్ బ్లోయింగ్. ఏరే లెవెల్ వర్మ. అక్కడ పెట్టు. ఫుల్గా హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లెట్స్ గో ట్రావెల్. గాయస్, ఈరోజు మనం వెళ్ళబోతున్నాము సావరీ వాటర్ ఫాల్స్, నేత్రావళి వైల్డ్ లైఫ్ శాంచురీ ఇన్ సౌత్ గోవా. మేము ప్రజెంట్ అయితే ఫారెస్ట్లో ఉన్నాం గాయస్. ఇదే మా గ్యాంగ్. ఏ బాబు, లిఫ్ట్ 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 బాబు, నువ్వే లిఫ్ట్ ఇవ్వమా. వెళ్ళే దారిలో మాకు ఒక స్కూల్ కనిపించింది గైస్, సెకండరీ స్కూల్. ఇది మనకి కనిపించేది, ఇది కూడా టెంపులే గైస్, అమ్మవారి టెంపుల్. అండి ఉంది వైల్డ్ లైఫ్. వంశీ ఎలా ఉంది ట్రెక్కింగ్? వైల్డ్ లైఫ్ మామూలుగా ఉండదు, ఆ మాత్రం ఉండాలి. ఇంట్లో ఎన్ని ఉంటాయేమో, చెట్టు పులి నా కాలు ముందుకెళ్ళండి ఎవరు. గైస్, ఇదే నేత్రావళి వైల్డ్ లైఫ్ శాంచురీ మ్యాప్ అనమాట. ఇప్పుడు ఫన్నీ ఇన్సిడెంట్ ఏంటంటే, మనిషికి టికెట్ తీసుకున్నాక మాకు కెమెరా కూడా టికెట్ అడిగాడు. మొత్తం ఈ వైల్డ్ లైఫ్ శాంచురీలో మనకి 2 వాటర్ ఫాల్స్ ఉన్నాయి, సవేరీ వాటర్ ఫాల్స్ అండ్ మైనాపి వాటర్ ఫాల్. మేము మైనాపి వాటర్ ఫాల్కి వెళ్ళలేదు, సవేరీ వాటర్ ఫాల్కి వెళ్ళాం. మనము సవేరీ వాటర్ ఫాల్ ఎక్స్ప్లోర్ చేద్దాం పదండి. మనకి మెయిన్ గేట్ నుంచి 4 కిలోమీటర్స్ లోపలికి వెళ్ళాలి. అసలు ఫారెస్ట్, థిక్ ఫారెస్ట్ గైస్. అసలు ఎంత గ్రీనరీ ఉందంటే అంత గ్రీనరీ ఉంది గైస్. ఇదే లేక్, కాలువ లాంటిది. మనకి వచ్చే వాటర్ ఫాల్స్ అన్ని ఈ లేక్లో వచ్చి కలుస్తాయి అనమాట. 4 కిలోమీటర్స్ లోపలికి వచ్చాక ఇది మెయిన్ ఎంట్రన్స్ అనమాట. ఇటేనా అడగరా భయ్యా, అది నిజంగా చెప్తున్నాను. ఇప్పుడు అమ్మా, ఇంత మోసగానే ఉండదయ్యా జీవితంలో. నమ్మద్దు, ప్రపంచం మొత్తం దొంగ నా కొడుకులే. పులిల ఆహారం కోసం మనల్ని ఎరేసారు ఇప్పుడు. ఇక్కడ ఏంటంటే గైజ్, అక్కడ ఎంట్రన్స్ నుంచి మేము 3 కిలోమీటర్స్ లోపలికి ట్రెక్ చేయాలంట. 3 కిలోమీటర్స్ లోపల ట్రెక్ చేశాక మళ్ళీ 200+ స్టెప్స్ దిగి కిందకి వెళ్తే కానీ మనకి వాటర్ ఫాల్స్ కనపడవు అనమాట. చలో పదండి వెళ్దాం. ఇదంతా ఫారెస్టే గైస్, ఫారెస్ట్లోంచి వెళ్తున్నాం. ఇది బోర్డు కనిపిస్తుంది, సైన్ బోర్డు. అటు వెళ్ళండి అంటుంది. దారిలో మాకు ఈ హిల్స్ కనిపించినాయి. అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే వ్యూ చూడండి. ఎంత ఫారెస్ట్ గైస్, వ్యూ మటుకు ఎక్సలెంట్గా ఉంది అసలు. పోతున్నాం, అలా లోపలికి పోతున్నాం. వచ్చి సగం వచ్చి ఉంటాము, 1.5 కిలోమీటర్. నువ్వు నీ కళ్ళతో చూసావా? కళ్ళు చెదిరిపోయేలా ఉంది వర్మ. మైండ్ బ్లోయింగ్. ఏరే లెవెల్ వర్మ. చిన్న కనిపిస్తుంది గైస్ పైనుంచి, చూడండి వాటర్ ఫాల్స్. ఇప్పుడు మనం ఇంకా కిందకి వెళ్ళాలి. ఇప్పుడు సైన్ బోర్డు ఉంది, దోళ్ళగాలు ఉంటారు కదా, అందుకనే స్టేయింగ్ సేఫ్ నియర్ వాటర్ ఫాల్స్. వాటర్ ఫాల్స్ దగ్గర చేయకూడని పనులు ఏంటి అనేది సైన్ బోర్డ్ పెట్టారు. ఓకే, ఇప్పుడు ఇక్కడ నుంచి 200+ స్టెప్స్ కిందకి దిగాలి. పదండి వెళ్దాం. ఇది స్టెప్స్ దిగేటప్పుడు బాగానే ఉంటుంది కానీ ఎక్కేటప్పుడు సగం వచ్చాం గైస్, ఇంకా కిందకి వెళ్ళాలి. ఇక్కడ నుంచి వాటర్ ఫాల్స్ వ్యూ చూడండి.
ఫైనల్లీ రీచ్ అయిపోయాం గైస్ వాటర్ ఫాల్స్. కొంచెం ఇక్కడ నుంచి కొంచెం వ్యూ వస్తుంది. ఇంకొంచెం ముందుకు వెళ్దాం. ముందుకెళ్ళి మీకు వ్యూ చూపిస్తాను. ఫైనల్లీ వాటర్ ఫాల్స్ దగ్గరికి వచ్చాం గైస్. అది దాటి మనం వెళ్ళకూడదు. ఎందుకు అలా పెట్టారంటే ముందు ఆల్రెడీ అలా వెళ్ళి కింద అంతా నాచు పట్టేసి ఉంటుంది కదా, దానివల్ల కొంతమంది అలా జారి పడిపోయి రాళ్ళకి తగిలి ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు కూడా ఉన్నారంట. అందుకని చూడండి, ఈ సౌండ్ కొంచెం సేపు అలాగా ఫీల్ అవ్వండి వాటర్ ఫ్లోని. ఆ సౌండ్ అండ్ ఇక్కడ మేము ఒక క్రేజీ ఎక్స్పీరియన్స్ చేసాం. ఫిష్ పెడిక్యూర్ చాలామంది తెలిసే ఉంటుంది. ఫిష్ పెడిక్యూర్ మేము ఆ వాటర్లో కాళ్ళు పెట్టంగానే ఫిషెస్ అన్నీ వచ్చేసింది. ఫిష్ పెడిక్యూర్ అన్నమాట, ఫ్రీగా న్యాచురల్ ఫిష్ పెడిక్యూర్. ఇది మటుకు మేము ఊహించలేదు ఎక్స్పీరియన్స్. క్రేజీ ఎక్స్పీరియన్స్ అన్నమాట. ఇది చూడండి ఫిషెస్ చూడండి ఏం చేస్తున్నాయో. ఆ పెడిక్యూర్కి కితకితలు ఊడేస్తున్నాయి అనమాట. నేను పెట్టలేదండి, కెమెరాని మడుగు వాటర్లో పెట్టాను అనమాట, డిప్ చేశాను ఆ వ్యూ క్యాప్చర్ చేయడానికి. ఇవి మా ఫ్రెండ్స్ వాళ్ళు పెట్టారన్నమాట, కాదు వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేశారు, నేను షూట్ చేశాను అనమాట. ఏ బాబు ఇటు దిగినప్పుడు బాగానే ఉంది, కానీ ఎక్కేటప్పుడు మటుకు మాకు తోల తీరిపోయింది. కొంచెంసేపు ఆగి ఎక్కి అలాగా ఫైనల్గా రీచ్ అయ్యాం అనమాట. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ అనదర్ వీడియో. బాయ్.